హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ముందుగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ సంబంధించి మనకి ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోవడం జరిగింది. నిన్నటితోని మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. అయితే దీనికి సంబంధించి కట్ ఆఫ్స్ అనేది ఏ విధంగా ఉండొచ్చు, ఎంతమంది అటెండెన్స్ అనేది టెంటేటివ్ గా మనకు ఉన్నది ఏంటి అనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇంకొకటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు, అది ఏ విధంగా తీసుకోబోతున్నా, మీకు ఏ విధంగా తెలియజేయబోతున్నా అనేది నేను క్లియర్ కట్ గా ఇస్తా. నెక్స్ట్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ అనేది ఎప్పుడు ఉండొచ్చు, మనకున్న సమాచారం ప్రకారం ఏంటి అనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇస్తా. ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. ముందుగా ఇంకెవరైనా మన మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. కంప్లీట్ గా ఆర్ఆర్బి గ్రాడ్యుయేట్ సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి ఆల్రెడీ టెస్ట్ సిరీస్ ఇచ్చినాము, చాలా మంది రాశారు. వాళ్ళందరికి సంబంధించి ఎంతమంది క్వాలిఫైర్ ఏంటి అని కూడా లిస్ట్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తా. అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి కూడా మనము 20 days ప్రణాళిక అయితే తీసుకురాబోతున్నాము. సో ఎవరైనా ఇప్పుడే తీసుకొని వాళ్ళు ఉంటే మల్లం క్రియేషన్స్ యాప్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, దాని ద్వారా వెళ్ళి తీసుకోండి. చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. గ్రాడ్యుయేట్ వాళ్ళకు చాలా యూస్ఫుల్ అయింది ఆ టెస్ట్ సిరీస్ అయితే. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా ఖచ్చితంగా తీసుకోండి. మరి ఒకసారి చూద్దాము, మనకు ఇంకా ఎవరైనా రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నా కూడా 100 days ప్లాన్ అయితే ప్రణాళిక ఇప్పుడు ప్రజెంట్ నడుస్తూ ఉంది కాబట్టి తీసుకొని వాళ్ళు వెళ్ళి డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, తీసుకోండి. అయితే ముందుగా గ్రాడ్యుయేట్ సంబంధించి రివ్యూ అండి. ఎస్, ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, అన్ని షిఫ్ట్లకు సంబంధించి జరిగిపోయినాయి. చాలా మంది, కొంతమంది, నేను ఎంతో మందిని ఆల్మోస్ట్ ఒక 50 members ని కాల్ చేసి, మన ఫాలోవర్స్, మన సబ్స్క్రైబర్స్, మన యాప్ మెంబర్స్ ఎవరైతే వాళ్ళకి కాల్ చేసి ఎగ్జామ్ ఎలా రాశారు ఏంటి అనేది కూడా కనుక్కొని మరియు ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేట్ సంబంధించి రివ్యూలో టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, మనకు గ్రాడ్యుయేట్ లో మొత్తం ఎన్ని పోస్టులు ఉండడం జరిగింది, 8113 పోస్టులకు అయితే మనకు ఉండడం జరిగింది ఓవరాల్ గా అన్ని జోన్లకు సంబంధించి. అయితే ఈ టోటల్ పోస్టులకు సంబంధించి ఆ టోటల్ అటెండెన్స్ ఎట్లా ఉంది, మరి ఏంటి టెంటేటివ్ లా అప్రాక్సిమేట్లీ ఎట్లా ఉంది అని అంటే 50 to 60% ఉంటుందండి. ఎస్, 50 to 60%. ఇంతకంటే ఎక్కువ రైల్వేస్ లో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇంతకంటే ఎక్కువ అటెండెన్స్ అయితే లేదు. మీరు ఒకసారి గమనించండి, 50 to 60% అంటే అసలు టోటల్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి? అప్లికేషన్స్ టోటల్ వచ్చేసి 58 lakhs వచ్చినాయండి. మనకు చూసాము ఇంతకుముందు కూడా, మనం దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేశాను. 58 లక్షలు అప్రాక్స్ గా ఒక 60 లక్షలు అనుకోండి. 60 లక్షలలో మనకు ఆల్మోస్ట్ 50 to 60%, అంటే 50% వేసుకుంటే ఎంత, 30 lakhs. 60% వేసుకోండి. 60% వేసుకున్నా కూడా మీరు 36 లక్షల మంది దీనికి ఎగ్జామ్ అయితే రాసుంటారు. మరి వీళ్ళందరిలో కూడా 36 లక్షల మంది సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారా అంటే దీంట్లో కూడా చాలా తక్కువ అండి. సీరియస్ ఆస్పిరెంట్స్ ఉండడం అనేది ఒక 5 to 10% మాత్రమే ఉండడం జరుగుతుంది. 5 to 10% మాత్రమే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు. సో కాబట్టి మీరు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు. కట్ ఆఫ్లు ఎక్కువ ఉంటే అట్లా ఇట్లా అని చాలా మంది అనుకుంటున్నారు. సో అదంతా కూడా మీరు కొన్ని దాంట్లో చూస్తున్నారు, యూట్యూబ్ ఛానల్లో కానీ, కొన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానీ ఏదో చెప్తా ఉన్నారు, వాళ్ళు ఇది చేసినాము అది చేసినాము అట్లా ఇట్లా అని ఏదో చెప్పుకుంటున్నారు పేరుకు, కానీ వాళ్ళకు కూడా ఏం తెలిసిన పెద్దగా ఏమైతే ఉండదండి. ఎందుకు ఉండదు అంటే ఇక్కడ కొంతమంది అన్నారు, అంటే మీరు వేరే యూట్యూబ్ ఛానల్ ఇట్లా అట్లా చెప్తారు, అది చెప్తారు, ఇది చెప్తారు అంటే వాళ్ళకు కూడా అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళ దగ్గర కూడా ఎక్కడ కూడా ఉండదు. ఏంటంటే వాళ్ళు ఏదో కోర్స్ లాంచ్ చేసి దానికి సంబంధించి పెడదామనే ఇంటెన్షన్ లో చెప్తారు తప్పితే ఎక్కడ కూడా అలాంటి, అంటే పర్టికులర్ ఇదే ఇన్ఫర్మేషన్ ఇదే ఉంటది, అక్యురేట్ గా ఉంటదని ఎవరి దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉండదండి. ఎందుకంటే మన స్టార్టింగ్ నుంచి ఎగ్జామ్ బిఫోర్ అప్లికేషన్ నుంచి మనం ఎగ్జామ్ అయిపోయి మెడికల్ అయిపోయి మళ్ళీ మనం జాయిన్ అయ్యేంత వరకు మన ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాం. బట్ కోచింగ్ సెంటర్ సంబంధించి కొన్ని ఉన్నాయి, కొన్ని కోచింగ్ సెంటర్ వాళ్ళు ఏమైనా కోర్సు సంబంధించి లాంచ్ చేసినప్పుడు వీడియో చేయడము, తర్వాత మళ్ళీ దానికి మ్యాటర్ అదంతా వదిలిపెట్టడం ఇలా చేస్తుంటా ఉంటారు. పోయినసారి నేను గ్రూప్ కి సంబంధించి 2022లో ఆల్మోస్ట్ కొన్ని వందల వీడియోస్ చేసినండి. ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ చేసిన. బిఫోర్ నోటిఫికేషన్ సంబంధించి, ఆఫ్టర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, దాని తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేసిన, ఆ రివ్యూ తీసుకున్న, దాని తర్వాత వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మెడికల్కి వెళ్ళినా, ఎస్పెషల్లీ నేను రైల్వే ఉద్యోగం సాధించిన కాబట్టి నేను పోయినాక అక్కడికి ఎట్లా జరిగింది ఏంటి, సెకండ్ డివి ఎప్పుడు, థర్డ్ డివి ఎప్పుడు, ఫోర్త్ డివి ఎట్లా, ఏ విధంగా అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చిన. ఇలా ఈ విధంగా ఎవరైనా డీటెయిల్స్ ఇచ్చారా, ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళైనా, ఏ వేరే ఛానల్ వాళ్ళు ఇచ్చారా? సో అది చూసే ఆస్పిరెంట్స్కి అయితే తెలిసి ఉంటుంది ఎవరు ఏమి ఇచ్చారు ఏంటి అనేది. సో కానీ దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా అధైర్యపడొద్దు, కొన్ని అట్లా చెప్పి ఇట్లా చెప్పిరా అని ఇక్కడ కూడా అనుకోవద్దండి. సో మనకు ఆల్మోస్ట్ 5 to 10% మందే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు కాబట్టి మీకు ఇక్కడ ఎక్కడ కూడా టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. అయితే మరి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎట్లా ఉండొచ్చు అంటే దానికంటే ముందుగా మనం ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు కూడా, నేను కూడా ఇప్పుడు ఎన్టీపీసీ ఎగ్జామ్ సంబంధించి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ నేను వెళ్ళి చూసినప్పుడు కూడా ఆల్మోస్ట్ చాలా తక్కువ పర్సెంట్ ఉంది. నేను వెళ్ళి కూర్చొని రాసి చేసేటప్పుడు పక్కకు అటుపక్క ఇటుపక్క చూస్తే మొత్తం ఖాళీలే ఉన్నాయి.
చాలా తక్కువ అటెండెన్స్ ఉంది, చాలా తక్కువ మంది. ఎందుకంటే కొంతమంది సెంటర్ లాంగ్ పడవచ్చు, కొంతమంది ఇంట్రెస్ట్ లేక రాయకపోవచ్చు, కొంతమంది టైం అడ్జస్ట్ కాక రాయకపోవచ్చు, వాట్ ఎవర్ ఇస్ ద రీజన్, ఏదైనా కావచ్చు. ఇట్లా ఈ విధంగా ప్రత్యక్షంగా రాసినాం కాబట్టి అడిగి పోయి చూస్తే అర్థమవుతుంది వాట్ ఈస్ వాట్ అనేది. సో మాక్సిమం అటెండెన్స్ అయితే చాలా 50 to 60% కూడా కాదు, ఇంకా తక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉంది. అయితే మరి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎట్లా చెప్తారు బ్రదర్, మీరు ఏ విధంగా తీసుకుంటారు ఏంటి అని అంటే, నేను పోల్ కండక్ట్ చేస్తున్నానండి, పోల్ పెడుతున్నాను. ఈ పోల్లో ముఖ్యంగా దేని ద్వారా పెడుతున్న పోల్ అంటే, ఫస్ట్ వచ్చేసి గూగుల్ ఫామ్ అండి, మీకు డిస్క్రిప్షన్ లో గూగుల్ ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్అప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి టెలిగ్రామ్ అండి, టెలిగ్రామ్ లో ఆల్మోస్ట్ 40,000 మంది ఉన్నారు. టెలిగ్రామ్ లో 40,000 మందితో ఇక్కడ చేసే ప్రయత్నం చేస్తా. దాని తర్వాత వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అండి, ఇన్స్టాగ్రామ్ లో 1,90,000 మంది మనకు ఆస్పిరెంట్స్ అయితే ఉండడం జరిగింది, ఇన్స్టాగ్రామ్ లో చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ అండి, ఫేస్బుక్ లో 30,000 మంది మనకు ఇక్కడ ఫాలోవర్స్ ఉండడం జరిగింది. సో ఓవరాల్ గా ఇది 30,000, ఇది గూగుల్ ఫామ్ సంబంధించి. యూట్యూబ్ లో 1,46,000 మంది ఉన్నారు. ఓవరాల్ గా ఒక 4 లక్షల మందికి నేను ఈ పోల్ అయితే చేయబోతున్నాను. అందులో మనకి అట్లీస్ట్ 10 to 20,000 మంది మనకు ఓటింగ్ వచ్చినా కూడా మీకు తప్పకుండా అది 1-2 days లో అప్డేట్ చేస్తా. ఇప్పటికిప్పుడు కట్ ఆఫ్ అని అంటే చెప్పలేం కాబట్టి ఈ పోల్ ద్వారా మన అనాలిసిస్ చేసి మీకు అందించడం జరుగుతుంది. అయితే చాలా మంది స్టూడెంట్స్ తెలిసి ఉంటుంది ఏంటి అని అంటే, పోయినసారి గ్రూప్ డికి సంబంధించి, ఎన్టీపీసీ సంబంధించి తెలంగాణ పోలీస్ కానీ, తెలంగాణ గ్రూప్ 4 కానీ, తెలంగాణ ఎస్ఐ కానీ, ఏపీ ఎస్ఐ కానీ, ఏపీ కానిస్టేబుల్ కానీ, ఇట్లా ప్రతిదీ ఆల్మోస్ట్ మనం చేసిన సర్వేస్లలో 90 to 95% మనం చేసిన కట్ ఆఫ్స్ అనేది రీచ్ అయింది. ఇది మీ అందరికీ తెలిసిన వాళ్ళు తెలిసే ఉంటుంది. మీరు ఎవరైనా మీరు ఇవన్నీ చూసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలపండి, ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా మన ఛానల్ జెన్యూనిటీ ఏంటి అనేది. సో కాబట్టి లాస్ట్ అవన్నిట్లలో కూడా పోల్ చేసినప్పుడు చాలా మంచి దగ్గరికి అయితే రావడం జరిగింది కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక అండర్ గ్రాడ్యుయేట్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఎస్, చాలా మంది ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు నన్ను. సో అండర్ గ్రాడ్యుయేట్ వచ్చేసి మనకు ఇంకొక వారం రోజులలో మనకు దీనికి సంబంధించి అప్డేట్ అయితే రావచ్చు అండి. మనకున్న సమాచారం ఏంటంటే, నెక్స్ట్ అంటే జూలై ఫస్ట్ వీక్ లో పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి. ఇప్పుడు ఈ వారం 10 రోజుల్లో మీకు అయితే అప్డేట్ అయితే రావచ్చు. దాని తర్వాత ఎగ్జామ్స్ అయితే షెడ్యూల్ అయితే ఇవ్వచ్చు. ఇది కంప్లీట్ గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించి గ్రాడ్యుయేట్ సంబంధించి రివ్యూ. ప్రతి ఒక్కరు గూగుల్ ఫామ్ లో నింపండి. గూగుల్ ఫామ్ లో మీరు నింపితే అక్యురేట్ గా నింపండి దయచేసి, ఎందుకంటే ఇదేదో మనం తక్కువ మార్కులు వస్తాయా ఎక్కువ మార్కులు వస్తాయి ఇట్లా అని కాదు. మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు ఏంటి అనేది కూడా అక్యురేట్ గా నింపండి. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనమైతే ఈ కట్ ఆఫ్స్ అయితే అందించవచ్చు. కాబట్టి మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు క్లియర్ కట్ పెట్టండి. తర్వాత వన్స్ మనకు రెస్పాన్స్ షీట్లు వచ్చిన తర్వాత మళ్ళీ వేరే ఒకటి చేద్దాం, కానీ ప్రజెంట్ వరకు అయితే ఎన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేశారు ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఇది ఈ వీడియోలో కంప్లీట్ గా. ఇంకెవరైనా అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మన మల్ల క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో 20 days ప్రణాళిక అయితే ఈ రోజే బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. సో అది మీరు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాని ద్వారా వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి. చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు గ్రాడ్యుయేట్ సంబంధించి రాష్ట్ర వాళ్ళ నుంచి రెస్పాన్స్ చాలా మంచిగా ఉంది కాబట్టి మీరు కూడా తీసుకొని ప్రిపేర్ అయ్యి తప్పకుండా ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగం సాధించాలని కోరుకుంటూ, నెక్స్ట్ వీడియోలో కట్ ఆఫ్ వైజ్ గా ఏ జోన్ లో ఎంత ఏంటి అలా అనేది ఖచ్చితంగా నేను ఈ వీడియోని మీకు వీడియో ద్వారా తెలిపే ప్రయత్నం చేస్తా. ప్రతి ఒక్కరు దయచేసి ఈ వీడియోని అయితే షేర్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మంది మీకు ఇక్కడ మనకి ఈ పోల్లో పాల్గొన్నారనుకోండి, మనకి ఎక్కువ కట్ ఆఫ్ అనేది ఈజీగా తెలిసే అవకాశాలు అయితే ఉంటది. నేను ఈ వీడియోకి ఖచ్చితంగా 1000 likes అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. లైక్ చేసి వీడియోని షేర్ చేస్తే ఈ గూగుల్ ఫామ్ కూడా మీ టెలిగ్రామ్ ఛానల్, యూట్యూబ్ లో అన్నిట్లలో కూడా మీరు షేర్ చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఒక 10,000 నుంచి 30,000 మధ్యలో ఈ సర్వే వస్తుందని నేను అనుకుంటున్నా. ఈ సర్వే చేసిన తర్వాత మీకు ఆ డీటెయిల్స్ కూడా అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్ మల్లె క్రియేషన్స్ లో ఇస్తా. మీరు తప్పకుండా చూడండి. ఇది ఈ వీడియోలో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ మల్లె క్రియేషన్స్. థ్యాంక్ యూ.